రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తుంది. క్రమంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతూ పోతుంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. రాబోయే 3 రోజులుగాను 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. గాలి తేమ శాతం తగ్గడం, పొడి వాతావరణం, రాజస్థాన్ సహా ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో తెలంగాణలో చలి ముసిరేసుకుంది. ఇక తెలంగాణలో ఆసిఫాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాల్పల్లి, మంచిర్యాల, వరంగల్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో 6 నుంచి 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. వచ్చే 2 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అయితే పెరిగింది. మరి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా చలి తీవ్రత ఉంది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇటు గాలిలో తేమ శాతం అనేది తగ్గిపోవడం వల్ల, అలాగే ఉత్తరాది నుంచి బలంగా వీస్తున్నటువంటి ఒక చలిగాలుల వల్ల ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఎక్కువగా పెరిగింది. దీంతో దాదాపుగా తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినట్టు వాతావరణ శాఖ అయితే జారీ చేసింది ఆల్రెడీ. దీంతో ఎవరైతే ఈ దాదాపుగా ఇది తెలంగాణలోని చలి తీవ్రత అధికంగా ఉన్నటువంటి ఒక జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 4 జిల్లాలు, ఇటు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఈ 4 జిల్లాలు కూడా తెలంగాణలోని ఏవైతే ఉన్నాయో 10 జిల్లాలు ఉన్నాయో అందులో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క చలికాలంలో వీసేటటువంటి ఒక శీతల గాలుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు వాతావరణ శాఖతో పాటు ఇటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ అంటే దాదాపుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అనేవి డిసెంబర్ లో అయితే నమోదవుతుంటాయి. కానీ ఇటు నవంబర్ 2వ వారంలోనే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం అనేది కలవరం రేపుతోంది. అంతేకాకుండా రానున్న మరికొద్ది రోజుల్లో కూడా ఇంకా గణనీయంగా పడిపోయేటటువంటి ఒక అవకాశం, ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందన్నటువంటి ఒక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం ప్రజలైతే భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలికి గజగజ వణుకుతున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టలు, చెట్లు, చేపలు, పుట్టలు ఉంటాయి. కాబట్టి అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఉదయం పొగమంచుతో ఇటు వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఒక ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలు గడిచే వరకు కూడా దాదాపుగా ఈ పొగమంచు అనేటటువంటిది వీడటం లేదు. దీంతో పొగమంచులో దారి కనపడక పలు ప్రమాదాలు కూడా, రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా ఉందనేటువంటి సందర్భంలో పొగమంచు వీడే వరకు వాహనాలు కూడా అక్కడే ఆపేస్తున్నారు. ఒక రకంగా ఈ చలి తీవ్రత వల్ల ఇటు అంటే ప్రజలకి, అంటే ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉదయం పూట బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి. అలాగే ఇటు మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఉదయం పూటే కూరగాయలు, పాలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి అత్యవసరంగా, అంటే ఇవన్నీ తప్పే పరిస్థితి కాదు. ఎందుకంటే పాలు అమ్ముకునేవాడు ఖచ్చితంగా పాలు అమ్ముకుంటేనే వాడి జీవనం గడుస్తుంది. కాబట్టి అలాగే ఉదయం కూరగాయలు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాకింగ్, వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కాస్త చలి నుంచి తట్టుకునేటటువంటి ఒక ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మంకీ క్యాపులు, చేతులకు గ్లౌజెస్, ఇవన్నీ కూడా వేసుకొని అంటే చలి బారి నుంచి రక్షించుకునేటటువంటి ఒక పద్ధతులతో వాళ్ళు బయటికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇటు వైద్యులైతే సూచిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులైతే బయటికి వెళ్ళకపోవడమే ఉదయం పూట, అలాగే రాత్రి పూట. మధ్యాహ్నం పూట పనులు చేసుకోవాలి తప్ప ఉదయం రాత్రి వేళల్లో అయితే బయటికి వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే వెళ్ళవద్దు, అత్యవసరం అయితే తప్ప అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే శీతాకాలంలో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇటు జలుబు, అలాగే జ్వరం, అలాగే ఈ యొక్క దగ్గు, దీనివల్ల ఆసుపత్రులు ప్రధానంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఒక రిమ్స్ ఆసుపత్రి, అప్పుడు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ఈ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం, ఈ 3 సాధారణంగా అతి శీతలం వల్ల, ఆ శీతల చలుగాలుల వల్ల ఈ ఇబ్బంది ఉండేటటువంటి ఒక అవకాశం ఉంది. దీంతో పాటు ఈ యొక్క శీతల చలిగాలుల వల్ల కూడా చర్మ వ్యాధులు కూడా సోకేటటువంటి ఒక అవకాశం. ఎందుకంటే చర్మం పగిలిపోవటం, అలాగే పొడిబారటం, చర్మం పొడిబారి పగిలిపోయి అందులో నుంచి రక్తం కూడా కారేటటువంటి ఒక స్థితి వస్తుందని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బయటికి వెళ్తే పూర్తిగా చర్మాన్ని కవర్ చేసుకునే విధంగా
చలి అనేటటువంటిది చర్మంకి తాకకుండా ఉండే విధంగా ఉన్ని దుస్తులు ధరించాలి. అలాగే చెవులకు మంకీ క్యాప్స్ పెట్టుకోవాలి. అలాగే చేతులకు గ్లౌజెస్ వేసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే ఆ విధంగానే కూడా ఇటు వాకర్స్ కానీ అలాగే పాల వాళ్ళు కానీ కూరగాయల వాళ్ళు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ఇటు ఆదిలాబాద్ పట్టణంతో కానీ మిగతా ప్రాంతాలతో కానీ పోల్చుకుంటే పూర్తిగా ఉదయం పూట మాత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎందుకంటే ఉదయం పూట ఎవరు బయటికి రావడం వారి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నారు. అది ఇంట్లో కూడా విపరీతమైనటువంటి ఒక చలి ఉండేటటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో చలి మంటలు వేసుకొని ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనం చూస్తుంటే ఇది అటవీ ప్రాంతం కాబట్టి అడవులకి పెట్టింది పేరు కాబట్టి ఒక కట్టె నరకడం అక్కడ వేయడం చుట్టూగా చలి కాల్చుకోవడం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతున్నాయి చలి మంటలు. సో ఉదయం పూట అలాగే రాత్రి వేళల్లో ఇటు చలి మంటలు వేసుకొని ప్రజలైతే సేదతీరుతున్నటువంటి ఒక పరిస్థితి. గత 2 రోజులుగా ఇక్కడ పరిస్థితి కనుక మనం వాతావరణం చూసినట్టయితే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే నిన్న కనిష్ట ఉష్ణోగ్రత 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత కొమరంభీం సిర్పూర్ యూలో 7.4 డిగ్రీస్ అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదైంది. ఎందుకంటే ఇది కొన్ని అంటే దాదాపుగా ఇదే ఇప్పుడే ఇలా ఉంటాయి. అంటే నవంబర్ 2వ వారంలోనే ఇలా పరిస్థితి ఉన్నట్టయితే మునుముందు కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గణనీయంగా పడిపోతాయి అనేటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో -డిగ్రీలు కూడా నమోదయ్యేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. దాదాపుగా గత 7 కూడా అదే విధంగా నమోదైనాయి. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా తొందరగానే ఉష్ణోగ్రత మైనస్లోకి వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉందనేటువంటి ఒక భయం అయితే ఇటు ప్రజల్లో కనబడుతుంది. సాధారణంగా ఇవాళ ఉదయం ఉష్ణోగ్రతలు కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ రోజు ఉదయం కనుక ఉష్ణోగ్రతలు గమనిస్తే ఇటు సొనాలలో 7.7 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 7.7గా నమోదైంది. అలాగే పొచ్చెరలో 8.5 డిగ్రీలు, అలాగే సాతనలలో 8.5, అర్లీలో 8.6, నేరడిగొండలో 8.8, పిప్పల్ధనిలో 8.8, ఆదిలాబాద్ అర్బన్ లో కూడా పట్టణంలో కూడా ఇటు జిఎస్ ఎస్టేట్స్ కావచ్చు అలాగే రిమ్స్ ప్రాంగణంలో దాదాపుగా 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైంది. ఇక పక్కనే ఉన్నటువంటి ఒక బజార్ హత్నూర్ మండలంలో 9.1, అలాగే తాంసీలో 9.1, అలాగే తలమడుగులో 9.2, అలాగే మావల 9.2, అలాగే తలమడుగు మండలం బరంపూర్లో 9.8. ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు. అంటే ఈ నవంబర్ 2వ వారంలోనే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు దాదాపుగా 10 కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం పూట. కాబట్టి ప్రజలైతే ఈ యొక్క ఉష్ణోగ్రతల బారి నుంచి అంటే ఇక్కడైతే బాగా అతి శీతలం ఉంది కాబట్టి ఆ చలి బారి నుంచి తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది బయటికి వెళ్ళేటప్పుడు. చల్లటి గాలి, అంతేకాకుండా గాలిలో అంటే ప్రధానంగా ఈ తేమ శాతం అనేటటువంటిది గాలిలో తేమ శాతం తగ్గిపోవడం కారణంగానే ఈ ఉష్ణోగ్రతలు ఇంత తక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఉదయం పూట దాదాపు గంటకి 10 కిలోమీటర్ల వేగంతో వీచేటటువంటి చలిగాలుల నేపథ్యంలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాంతో పాటు చలి కూడా విపరీతంగా పెరిగిపోయి చలికి గజగజ వణికిపోయేటటువంటి పరిస్థితికి ప్రధాన కారణం ఈ యొక్క అతి శీతల గాలులు, దక్షిణాది నుంచి వీచేటటువంటి యొక్క శీతలమైనటువంటి గాలులు దాదాపు 10 కిలోమీటర్ల వేగంతో వీసేటటువంటి గాలుల కారణంగానే ప్రజలు ఇలాంటి భయాందోళన పరిస్థితి అంటే చలికి గజగజ వణికిపోయేటటువంటి ఒక పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. దీంతో పాటు అంటే ప్రజలకే కాకుండా ఇటు పంటలకు కూడా ఈ చలి వల్ల కొంత నష్టం జరిగేటటువంటి ఒక అవకాశం కూడా కొంత ఉందనేటటువంటి ఒక రైతులైతే చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఇటు తెలంగాణతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేటటువంటిది మరి వచ్చేసింది. అలర్ట్ అయితే విధించారు. కాబట్టి ప్రజలు ప్రధానంగా ఈ చలికాలంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తున్నారు. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.